అందరం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతతోనే ఉన్నాం. ఎందుకంటే 42% రిజర్వేషన్ను ఈ బీసీలకు ఇవ్వాలని చెప్పి విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా బీసీలకు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు ఇంకొక 2-3 అంశాలు కూడా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం, దానికి క్యాబినెట్ ఓకే చేయడం ఇంతవరకు ఓకే. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందా, అమలుకు నోచుకుంటుందా? 50% స్లాబ్ దాటిపోతుంది కదా, ఆల్రెడీ దాటింది. ఈడబ్ల్యూఎస్ తోటి 60 దాటిపోయింది. బీసీలది కాబట్టి సహజంగానే కోర్టులు కానీ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాయి. మరి బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత నాది అని ఒక స్టేట్మెంట్ చేయాలి. రెండోది, ఇక్కడ అసెంబ్లీ మండలిలో బిల్లు పెట్టడంతో పాటు ఈ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రంతో ఎట్లాగో నరేంద్ర మోడీ గారితో ఇప్పుడు సఖ్యతతోనే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన కూడా గతంలోనే చెప్పిండు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలని చూస్తూ ఉన్నాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చేయనిస్తలేరని చెప్తా ఉన్నారు. ఈ విషయం నీకు ఎట్లాగో తెలిసింది కాబట్టి ఈ బీసీ బిల్లును కూడా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి పాస్ చేయించి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించండి. ఈ పూర్తి బాధ్యత మీదే. ఇక అప్పుడు అమల్లోకి వస్తుంది. ఇది ఇంప్లిమెంట్ చేసే కాడ మళ్ళీ మందినంతా రావాలే కొట్లాడాలని పిలవకుండా మీరు శక్తివంతులు కాబట్టి మీరు పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ 42% రిజర్వేషన్ అమలు చేయించి దాన్ని ఆ బిల్లును తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టించి ఇక్కడ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి. తమిళనాడు లేదు అనంటే నరేంద్ర మోడీ గారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటే జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. బీసీల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే సంతోషిస్తాం. రైట్, ఇక 42% రిజర్వేషన్కి సంబంధించి బిల్లు ఇక్కడ పాస్ అవుతుంది, అక్కడ పంపుతాం. సరే, అది ఎంతవరకు పోతుందో అది అక్కడ పెట్టండి వచ్చినాక లెక్క. ఇక రెండోది బనకచర్ల విషయం. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ నాగార్జున సాగర్ నీళ్లను కృష్ణా వాటర్ను అత్యధికంగా దోపిడీ చేయడం కోసం ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉంది అని చెప్పి ప్రధానంగా నిన్న మొన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా కంటిన్యూ అయింది ఆ వార్త. ఇక్కడ ఏది కృష్ణా వాటరే కాదు, గోదావరి కూడా ఈ నీళ్లను దోపిడీ చేస్తూ ఉంది పక్క రాష్ట్రము. ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది అని గగ్గోలు పెడతా ఉంది. ఇక్కడ సరే, అది నీళ్ల పంచాయతీ ఇరు రాష్ట్రాల మధ్యలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం బీసీల మేరుగోలే ప్రభుత్వమే ఉంది కాబట్టి 70 సంవత్సరాలుగా బీసీలకు సంబంధించిన సీట్లు దోపిడీకి గురైనప్పుడు ఈ వార్తలు లేవు. 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంపద లూటీ చేసి అగ్రవర్ణాలు తిన్నప్పుడు అప్పుడేం సప్పుడు లేదు. ఇప్పుడు నీళ్ల పంచాయతీ, నీళ్లు పక్కోడు ఎత్తుకపోతేనే అంత పరిశాన్ అయిపోతూ ఉంటే మరి 80 ఏళ్ళ నుంచి మా వాటా, మా రాజకీయ వాటా, మా బీసీల వాటా ఎత్తుకపోతూ ఉన్నారు కదా, మరి దీని గురించి ఎందుకు సప్పుడు చేయరు? ఇప్పుడు బీసీలకు న్యాయమైన వాటా దక్కాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు 56% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకు సమాన వాటా దక్కాలనేదే మీ ఇంటెన్షన్ కదా. ఒక పని చేయరి, ఇప్పుడు నీళ్ళు అయితే మన చేతిలో లేవు, 42% రిజర్వేషన్ కేంద్ర చేతిలో. ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి 4 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. 4 ఎమ్మెల్సీ సీట్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వండి. ఇక ఈడ తెలుస్తుంది మీ చిత్తశుద్ధి. ఇక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకపోవడం, 4 ఎమ్మెల్సీ సీట్లలో 4గిట్లలో సగం వాటా బీసీలకు ఇవ్వండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నదే. ఇదైతే నరేంద్ర మోడీ గారు అడ్డుకునేది లేదు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునేది లేదు. ఇది ఈ బీసీలకు ఇవ్వాల్సినటువంటి 50% వాటా ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు 4 ఉన్నాయి కదా, ఈ 4గిట్లలో 2, ఒకటి బీసీలకు, ఒకటి ఎంబీసీలకు ఇవ్వండి, ఒకటి ఎస్సీలకు ఇవ్వండి. ఇట్లా ఇవ్వండి. ఇవి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇప్పుడు 4 ఉన్నాయి ఎమ్మెల్సీలు. ఇక అవి కేంద్రంతో కొట్లాడాల్సిన పని లేదు, ఎవరు లేదు. ఇప్పుడు బీసీల మీద ప్రేమ గల్ల ప్రభుత్వమే ఉంది కాబట్టి, బీసీల మీద అత్యంత ప్రేమ వలుకోవచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు అది అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం నిర్ణయం మేరకు
అగో మరి ఈడ ఇట్లెట్లయితా ఉంది. మంత్రి పదవుల విషయంలో కూడా మరి అధిష్టానం తీసుకుంటా, అది కూడా మీరు ఇవ్వచ్చు. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ 4 ఎమ్మెల్సీల్లో మీ దగ్గర లెక్క ఉంది ఆ బీసీలకు సంబంధించి, ఈ లెక్క ప్రకారం 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీల వాటా బీసీలకు వంచుర్రి చాలు. ఇక ఓసీలకైతే ఒక్కటి రాదు, ఒక్కటి కూడా రాకూడదు. ఇక వస్తే దాని కథ వేరే, మళ్ళా అది మాట్లాడుకుందాం. కానీ ఈ 4 ఇట్లలో 2 మాత్రం ఖచ్చితంగా బీసీలకు దక్కాలి. 4కి 4, ఎందుకంటే అందులో తక్కువ ఉన్నాయి కాబట్టి 4కి 4 రావాలి. కానీ మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాబట్టి 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడు జాబోతున్న 4 ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక న్యాయం చూపెట్టుకు అంతే. ఇక ఈ జనాభా లెక్కలు దామాషాని పంపకాలు ఇవన్నీ వదిలిపెట్టు. బనకచెర్ల కాడ నీళ్ళు ఎత్తుకపోతుంటే గగ్గోలు పెడతా ఉన్నాము. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా దొంగతనంగా బీసీల ఎస్సీల ఎస్టీల ఉద్యోగాలు ఎత్తుకపోయారు కదా, ఒక 20-25 వేల ఉద్యోగాలు. మీరు ఉద్యోగాలు వేగంగా భర్తీ చేస్తున్నాం ఎందుకనేది నేను ఎప్పుడో పసిగట్టిన మీ కుట్ర. అతి తొందరగా ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి ఫిలప్ చేయాలి, మళ్ళీ వాడు కోర్టుకు పోతే ఇది ఆగిపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మీరు వేసిరు, అయిపోయింది. సరే వేసిరు అయిపోయింది. కానీ ఇప్పుడైతే లెక్క తెలిసింది కదా, ఈ లెక్క ప్రకారం మీ లెక్క ప్రకారమే, ఒరిజినల్ లెక్క కూడా కాదు అది, మీ లెక్క ప్రకారమే 56% అని చెప్తా ఉన్నారు కదా. 56% ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలు ఇప్పుడు ఇవ్వండి. కార్పొరేషన్ పదవులు ఉన్నాయి కదా, సగం వాటా బీసీలకు ఇవ్వండి. ఇప్పుడు సగం వాటా బీసీలకు ఇవ్వండి. ఎక్కడ ఏ పోస్ట్ భర్తీ చేసినా ఖచ్చితంగా బీసీల వాటా తేల్చండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు కాంట్రాక్టులకు ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పారు కదా. ఈ బీసీ కాంట్రాక్టర్లకు 42% కాంట్రాక్టులు ఇచ్చిర్రా? ఇస్తే ఏడిచ్చిరు? మీ ఇంప్లిమెంటేషన్ ఏదో చూపెట్టుర్రి, మీ చిత్తశుద్ధి. మీరు ఇవ్వాల్సినటువంటి మీ కళ్ళ ముంగటున్నాయి, ఇవి ఇవ్వకుండా వాడడ్డుకున్నాడు వీడడ్డుకున్నాడు అని చెప్తే మేము చూస్తూ సప్పట్లు కొట్టడానికి సిద్ధంగా లేము. బీసీలం అర్థమైంది అనుకుంటా. ఏమైంది కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది? మా బీసీల బిడ్డ జై బీసీ అని నిలబడి కలబడి కొట్లాడిన బీసీల బిడ్డకు 63,000 ఓట్లు వచ్చినాయి. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరే పోతిరి మీ అభ్యర్థిని గెలిపిస్తా అని సుడిగాలి పర్యటన చేస్తే ఓడిపోయాయి. కాదు, ఇంకో బీసీని బలి చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు బిగ్ టీవీలో నిన్న ఇది ఓడిపోవడానికి కారణం, నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి కారణము సురేష్ షెట్కర్ అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నాడు. సురేష్ షెట్కర్కి ఏమైనా సంబంధం ఉందా? 4 ఉమ్మడి జిల్లాలు 42 నియోజకవర్గాలకు సంబంధించిన అంశాన్ని సురేష్ షెట్కర్ పేరు చెప్తారు, బలీకా బక్రం చేస్తారు. ప్రభాకర్ గారు మీరు కూడా ఆలోచించాల్సిండే. ఎందుకంటే ఒక బీసీ వర్గానికి టికెట్ పోతే బాగుండేది, కానీ మీరు బీసీ వర్గానికి వద్దని అన్నట్టుగా తెలిసింది. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రసన్న కుమార్కి టికెట్ ఇవ్వమని, బీసీకి టికెట్ ఇవ్వమని నేను మొరో మొత్తుకున్న పిసిసి ప్రసన్న హరికృష్ణకి ఇప్పుడు ఈ పాటికి ఒక బీసీకి అన్నా ఖచ్చితంగా గెలిపించి చూపిస్తామని చెప్పాను. అది ఇవ్వకుండా ఓ విద్యా సంస్థలు ఆయన తీసుకొచ్చి మీరు ఇస్తే బీసీలు మంచిగా బుద్ధి చెప్పారు. ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు నిలబడి 5,200 ఓట్లు సంపాదించారు. 24,000 ఓట్లల్లో 5,300 అంటే 50-60 ఏళ్ళ కింద పెట్టిన యూటీఎఫ్, 50 ఏళ్ళ కింద పెట్టిన పిఆర్టీయు, ఓ 125 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఓ 45-50 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో 2 నెలల బీసీ వాదం 5,300 ఓట్లు తీసుకొచ్చి పెట్టింది. ఇది కాదా బీసీలో వచ్చిన చైతన్యం? ఇదే కదా బీసీలో వచ్చిన చైతన్యం. ఇంకా బీసీలో చైతన్యం వచ్చిన తర్వాత కూడా మేము బీసీలను అడ్డుకుంటాం, బీసీలకు అవకాశాలు ఇవ్వమంటే మీ కర్మ అది గుంజుకునుడు తప్పది. ఇలా బీసీలంతా చైతన్యవంతమైన బీసీలు ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో, వెనకట్లాగా లేరు. ఇప్పటికైనా బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందే. మీరు తినండి, మీ పావు షేర్ మీరు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% మీ పావు షేర్ మీరు తింటురు. ఇక రిమైనింగ్ 690లోకి మీరు ఎంటర్ కావాల్సిన అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ మిగతా 90 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలది. మీరు తినంగా మళ్ళీ ఇళ్ళకి వచ్చి మళ్ళీ తింటామంటే కుదరదు. ఇప్పుడు ఏపీ నీళ్ళ వాటా వాళ్ళ వాటా వాళ్ళు వాడుకోగా బనకచెర్ల ద్వారా మళ్ళీ తీసుకుంటామంటే మనం నిలబెడుతున్నాం కదా. మరి ఇక్కడ మీ ఈడబ్ల్యూఎస్ మీరు తీసుకోగా మళ్ళీ
Yes. అదనంగా ఉద్యోగాలు తీసుకుంటామంటే మేము బీసీలో మేము లొల్లి పెట్టకపోతే ఏం చేస్తాం? ఎట్లుకుంటారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏమనంటే బీసీల వాటా తేలింది కాబట్టి బీసీలకు ఎమ్మెల్సీ పదవుల్లో సగం, కార్పొరేషన్ చైర్మన్లలో సగం, ఆ తర్వాత మిగతా వాటిలో సగం. ఇక కార్పొరేషన్ చైర్మన్లో బీసీల వాటా ఎట్లా భర్తీ చేసిరు చూస్తారా? ఇన్ తెలంగాణ ఇక 26 నెంబర్ చూడండి. టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్కు టీ నిర్మల అనే ఆమెను పెట్టిరు. టీ నిర్మల ఆమె ఏంది? ఏ సామాజిక వర్గం కింద? జగ్గారెడ్డి గారి భార్య. ఏ సామాజిక వర్గం కింద పెట్టిరు? బీసీ గౌడ్ అని పెట్టిరు. చూసుకో, బీసీ గౌడ్ అని పెట్టిరు. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక పేరు కూడా అట్లే ఉంటుంది, ఇదే కుర్మా. ఇట్లా ఇద్దరు రెడ్లకు ఒక కుర్మ కోటాలో భర్తీ చేసిరు, ఒకటి గౌడ కోటాలో భర్తీ చేసిరు. ఇది వాస్తవానికి గౌడ్ల బిడ్డకు రావాల్సిందే కదా. గౌడ్ల ఇక్కడ నిర్మల గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ కాబట్టి జగ్గారెడ్డి గారి భార్యగా చూస్తలేము, ఆమెని గౌడ సామాజిక వర్గంగా చూస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ బంటు శోభారాణి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఆమెను ఈమె కుర్మాయనం చేసుకుంది కాబట్టి కుర్మ సామాజిక వర్గం కింద చూస్తారట. ఇగో ఇది వీళ్ళ నీతి. ఇప్పుడు ఇట్లా ఈమె కురుఫెట్లయితే ఆమె గౌడ ఎట్లయితుంది? ఉల్టా ఎట్లయితుంది? ఇద్దరు ఒకటే ఏదో రకంగా ఇగో ఈ రకంగా భర్తీ చేసుకొని ఈ రకంగా అక్రమంగా కొట్టేసుకుంటూ మీరు బీసీల న్యాయం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు మంచి చేస్తాం, బీసీలకు అది చేస్తాం. మీరు ఎన్నేళ్ళైనా బీసీలకు న్యాయం చేయరు, మీ ఇంటెన్షన్ అది కాదు. కాబట్టి బీసీలకు ఏం చేయాలనో బీసీలు చూసుకుంటారు, బీసీల వాటా ఎట్లా సాధించుకోవాలన్నా బీసీలు సాధించుకుంటారు. ఇప్పటికైనా నిజంగా రాహుల్ గాంధీ గారి ఆశయాలను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 4 ఎమ్మెల్సీ స్థానాల్లో సగం వాటా బీసీలకు ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ దామాషా ప్రకారం ఇవ్వండి. మీ దామాషా ప్రకారం మీకు ఏమైనా వస్తే తీసుకోరు, రాదు మీకు వాటా. 6 మంత్రి పదవుల్లో 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6 మంత్రి పదవుల్లో 6టికి 6 ఈ ఎస్సీ ఎస్టీ బీసీలే. అంతే, మీకైతే రానే రావు. ఇంకొకటి అదనంగానే ఉంది. అదనంగా ఉన్నవా? దాన్ని తీసి 1 కాదు 2 అదనంగా ఉన్నాయి. 4 బీసీలకు ఇవ్వాలి, 3 అదనంగా ఉన్నాయి. 3 అదనంగా ఉన్నాయి. వాళ్ళకు ఒక్కటి కూడా రాదు. దామాషా ప్రకారం అయితే 1 కూడా రాదు. కానీ అదనంగా ఉన్నాయి, వాటిని కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు పక్క రాష్ట్రంలో నీళ్ళు ఎత్తుకపోతేనే రాష్ట్ర ప్రభుత్వం ఇంత పరిశాన్ అవుతుంటే ఈ రాష్ట్రంలో ఉండి మా అవకాశాలు ఎత్తుకపోయిన మా సంగతి ఏంది? ఎట్లుంటుంది? రైట్గా వెలుగు దినపత్రిక ఇవాళ బనకచర్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్తను వేసింది. కృష్ణానీటిని దోపిడికే బనకచర్ల, గోదావరి వరద జలాల సాకుతో కృష్ణానీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. గోదావరి వరద జలాలనే వీళ్ళు పంపిన సస్పెన్షన్ లెటరు మీ అందరు చూపెట్టాలి కదా గడుం తేపు. అది ప్రేమ్ కట్టించి పెట్టిన సస్పెన్షన్ లెటరు. ఆడ ఇంకోటి బుక్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ బుక్ అని ఉంటుంది, అందులో 7 ఉన్నది ఇట్లా సస్పెండ్ చేయాలని. ఇది వీళ్ళ ఇంటెన్షన్ కోసం అక్రమంగా వీళ్ళ ఈ బీసీ వాదం బలపడతా ఉంది. బీసీలను అనగదొక్కకపోతే మళ్ళీ బీసీలకు అన్ని వాటాలు పంచాల్సి వస్తుందేమో అని భయపడి తీన్మార్మలని సస్పెన్షన్లకు నీ షోకాజ్ నోటీసులకు భయపడేటోడు కాదు. ఓ పదవి రాగానే బీసీలంతా మూసుకుంటారు కదా, సహజంగా మూసుకోవాలి కదా అనుకుంటే నేను మూసుకుంటోని కాదు. ఇంకో మంచిగా ఫ్రేమ్ కట్టించి పెట్టిన చూడరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంతకు మించినట్టు అసలు వీళ్ళకి అర్హత కూడా లేదు నాకు ఇవ్వడానికి. అయితే ఈ చిన్నారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి అలా చూడి మెగారెడ్డి గారిని తిడతా ఉన్నాడు. ఈయననే క్రాస్ చేసి మనని అంటా ఉన్నాడు. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తే షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఎక్కడ కూడా ఉండదు.
కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఇది రాజ్యాంగం, ఇది కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం. సరే మంచికో చెడుకో పార్టీది మంచికో చెడుకో జరిగింది. మేమైతే జరిగినందుకు సంతోషంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు పట్టుబట్టి ఆయన ఎంటబడి మహేష్ కుమార్ గారు ఎంటబడి వాళ్ళ మీద ఒత్తిడి చేయించి మీరు ఏదైతే చేసిరో మీరు రాసి పెట్టుకోండి. ఎందుకు చేసిన మీ పొరపాటు అని మీరు బాధపడకపోతే నన్ను అడగండి. మరక మంచికే. ఓ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఏదో ఆ ఎమ్మెల్సీ ఓట్ల కంటే ముందు చేస్తే ఆయన కూడా రాకపోవు కథ. అసలు యాక్చువల్గా అందుకని ఆగింది, అందుకోసమే ఆయన కూడా రాకపోయేటి. అందరూ ఏమనుకుంటారంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరిగింది. మీనాక్షి నటరాజన్ ప్లాన్ చేసుకోరు, ఈ ముందు జరిగిన ప్లానింగే. ఏది ఆ కార్ ఎక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్న నువ్వు ఎట్లా చేసి చేయాల్సిందే అన్న అని ఆయన మీద ఒత్తిడి కరీంనగర్ పోయే టైంలో. సార్ మీరు ఎన్ని ఒత్తిళ్ళు చేసినా ఇప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇడిస్తే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షోకాజ్ నోటీస్ ఇచ్చిరుగా ఎలక్షన్లో. సస్పెండ్ చేసిరు కదా. 42 అసెంబ్లీ నియోజకవర్గాల మేధావి వర్గం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీని కాదు, రేవంత్ రెడ్డి గారిని తిరస్కరించింది, ప్రభుత్వాన్ని పెట్టిన అభ్యర్థిని తిరస్కరించింది. ఎక్కడ కూడా లేదు. ప్రసన్న హరికృష్ణకి ఇస్తే ఉంటే గాలికి గెలుస్తుండే. సో మీరు అమ్మో బీసీ వాదం బలపడగాలని బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే బీసీ అభ్యర్థి జాడిచ్చి తన్ని ఓడగొట్టి కింద పెట్టిండు. సురేష్ షెట్కర్ పేరు చెప్తున్నాడు ఇప్పుడు. పాపం ఆయన ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. నీ స్కూల్ ఫీజులు, నీ కాలేజ్ ఫీజులు కట్టలేక ఎంతమంది బీసీ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకురు నీ ఆఫీస్ కాడ. రక్తం దాగినావు కదా. రక్తం దాగితివి ఇలా నీ మైల పోలు తీసిరు. ఎవరైనా గంతే. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఇంకా ఏ పని చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది. రైట్గా కృష్ణా నీటి దోపిడీకే బనకచర్ల. గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. రాయలసీమలో శ్రీశైలం కుడికాలువపై ఇప్పటికే బనకచర్ల రెగ్యులేటర్ సీమ పేరుతో గోదావరి మళ్లింపు. ఆంధ్రలో భారీ రిజర్వాయర్పై అనుమానాలు. సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లపల్లి రిజర్వాయర్లో దాచుకునే ఛాన్స్. కేంద్రం నిధులతో కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్లతో పకడ్బందీ వ్యవస్థ ప్లాను. డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు. చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకొని మన సర్కార్ చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు బనకచర్ల కుట్రపై అని చెప్పి గంత సోయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. గోదావరి వరద జలాలనే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీనివల్ల తెలంగాణకి ఏం నష్టం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్న దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించకపోయే కుట్ర జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గోదావరి బనకచర్ల జీబీ లింకును నేరుగా సాగర్ కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్లకు మళ్లించడం అంటే కృష్ణా నీటి దోపిడీకి ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదునుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్టు తెలుస్తుంది. దశాబ్దాలుగా లెక్కపత్రం లేకుండా, టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏ నీళ్లు ఎటు వెళ్తాయో తెలుసుకునే లోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పి ఎప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన పాలకులు సంపద దోపిడీ మీద ఉన్నంతసేపు అవతలోడు దోసుకపోతూనే ఉంటాడు. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట కాదు, స్వప్రయోజనాలకు పెద్దపీట వేసిన రోజులు ఎత్తుకొని పోతూనే ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నీళ్ళను ఆపే దమ్ము మీకుందా? చూపెట్టురుగా. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కథనం. ఇక బీసీ బిల్లుకు ఓకే. స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల్లో 42% కోటాకు కేబినెట్ ఆమోదం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేర్వేరుగా 2 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. 12 నుంచి అసెంబ్లీ, ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్. బీసీ రిజర్వేషన్లు 42% పెంచే 2 బిల్లులు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటికి సంబంధించిన ముసాయిదా
బిల్లులో కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. 7 మండలాలు 56 గ్రామాలతో దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు గాను 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ నియమించాలని నిర్ణయించింది. గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఇందులో అవకాశం ఇవ్వనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు ఓకే చెప్పిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ బీసీ బిల్లుకు ఇక్కడ ఓకే, ఇంప్లిమెంట్ చేయించడం కాడ విఫలమైతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే దాన్ని కాపాడుకురావాలి. ఇక్కడ నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ 7 మండలాలు 56 గ్రామాలతో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కొత్తగా 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టులు వీఆర్ఓ వీఆర్ఏలుగా చేసిన వారికి ఛాన్సు. ఇందిరా మహిళా శక్తి మిషన్ టూరిజం పాలసీలకు ఆమోదం. ఒకే గొడుగు కిందకి సెర్ఫ్ మెప్మా. ఈ సెర్ఫ్ మెప్మా దీని మాయాజాలం ఒకటి ఉంది, మళ్ళీ వివరిస్తా. RRR వరకు హెచ్ఎండిఏ పరిధి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలో 495 పోస్టులు. డీలిమిటేషన్పై త్వరలో అఖిలపక్ష భేటీ. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. సీఎం అధ్యక్షతన దాదాపు 7 గంటల పాటు సమావేశం జరిగింది నిన్న. ఇంకా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు. ఇక చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఇక ఆ 4 ఒకటి మిత్రపక్షం సిపిఐకి. మిగిలిన 3పై 5 మెంబర్ కమిటీ చర్చలు. హైకమాండ్కు రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగా, కుసుమ కుమార్ కమ్మ, విహెచ్ మున్నూరు కాప్ పేర్లు. శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాప్ కోటాలు తన పేరును పరిశీలించాలని కొనగాల మహేష్ విజ్ఞప్తి. రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, సామా రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్ ఏమి ఉండయి. సామాజిక న్యాయం రాహుల్ గాంధీ గారి సూత్రం ఏదైతే 42% సూత్రం ఉందో దాని ప్రకారం బీసీలకు 2, ఎస్సీ ఎస్టీలకు 1. అంతే. ఇది దామాషా ప్రకారం దక్కాలి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకో దుకాణం పెట్టిరనుకో దాని సంగతి చెప్తాం. ఇక ఇదే లాస్ట్ వార్నింగ్. బందీలు అందరినీ వెంటనే విడిచిపెట్టండి. హమాస్కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హమాస్ అడ్రస్ గల్లంతేనని హెచ్చరిక. మృతదేహాలను దాచిపెట్టడం ఏంటని సీరియస్. దోహాలో హమాస్ ప్రతినిధులతో అమెరికా చర్చలు. ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకున్న హమాస్. ఇక 21 ఏళ్ల నిండిన మనోళ్లకు బహిష్కరణ ముప్పుందంట. H1B వీసా హోల్డర్స్ పేరెంట్స్తో పిల్లల వలసలు. అయితే 21 ఏళ్ళు దాటితే డిపెండెంట్ హోదా పోతుందన్న నిపుణులంట. రైట్, అది మొదటి నుంచి ఉన్నదే. అయితే ఇక్కడ ఈ నాగార్జున సాగర్ ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి పైన ఏం దాకొచ్చింది. వాళ్ళు లోపల చిక్కుకొని దాదాపుగా 10 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు జాడా పత్త లేదు. టన్నెల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి మనకు తోటి అయితలేదు. కనీసం ఆ శవాలను బయటికి తీసే పరిస్థితి కూడా లేదు. ఆడికో మంత్రిని తోలిస్తుంది. ఆయన పేరేంది, ఆయన వెంకటరెడ్డి. ఆయనకు నీళ్లకు వాటర్కు తేడా, ఆయన మిక్సింగ్ కథ. పరమానందే శిష్యుల గుంపులకేని వచ్చినట్టు ఉంది ఆయన కథ. రైట్, ఇది వెలుగు దినపత్రిక. ఈ ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక బడికి శ్రీ విద్య. బాలికను బడిలో చేర్పించాలంటూ సీఎం ఆదేశం. సనత్ నగర్లోని శ్రీ విద్య ఇంటికి డీఈఓ రోహిణి పాఠశాలలో చేర్పించి పుస్తకాలు అందజేత. చిన్నారికి జనన ధృవీకరణ పత్రం ఇచ్చే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుందట. రైట్గా సమన్వయ లేమితోనే ఓటమి. ఎక్కడ సమన్వయ లోపము. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు, వేం నరేందర్ రెడ్డి గారు మీకు గుండె మీద చేసుకొని ఇది ఓడిపోతాం, ఇట్లయితే ఓడిపోతామని చెప్పినా లేదా? 4 నెలల కింద చెప్పినా ఏం చేయాలనేది. మీకు ఆ సోయి లేదు. వస్తే పోతే అనుకుంటారు. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా రాసి పెట్టుకోర్రి. ఇప్పుడు పుట్టుకున్న ఆ 10 మంది ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు కూడా వచ్చినాయంటే ఒక్కటి గెలవం, వస్తాయి. ఒక్కటి కూడా గెలవం. మీరు చూడ్రి, ఆ పరిస్థితి లేదు గ్రౌండ్లో. విషయం ఎందుకు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చ. ఇకపై జిల్లాల వారీగా సమావేశాలు సమీక్షలు జరపాలని, ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బలపడాలని నిశ్చయం. ఇకపై స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి ఇంకా వీక్ అవుతుంది. మీరు చూడండి,
ఇకపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే ముందుకు నియోజకవర్గాల పునర్విభజన పైన సుదీర్ఘంగా చర్చ, బీసీ బిల్లును ఆమోదించుకునేలా కేంద్రంతో చర్చలు చేయబోతా ఉన్నారట వీళ్ళు. ఎస్సీ బీసీ సై వర్గీకరణ రిజర్వేషన్ల పెంపునకు ఒకే, స్థానికంతో పాటు విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు 42%. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 3 బిల్లులు, ORR నుంచి RRR వరకు ఫ్యూచర్ సిటీ, 30,000 ఎకరాల్లో అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, HMDA పరిధిలో 36 గ్రామాలు కూడా బదిలీ, మహిళా సంఘాల సభ్యుల వయసు 15 నుంచి 65, టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు 10,954 గ్రామ పాలనా అధికారుల నియామకం, అర్హులైన పాత విఆర్ఏలకు మళ్లీ ఛాన్సు, తెలంగాణకు పర్యాటక పాలసీ 5 ఏళ్లకు ఆమోదం, కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలకు 361 పోస్టులు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సీతారాంపై మంత్రుల సంవాదం, అంచనాల పెంపుపై వాడివేడి చర్చ, పథకం పాత పేరును ప్రస్తావించిన కీలక మంత్రి. ఇక కొర్రీలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదని మరో మంత్రి ఆగ్రహం, అంచనాలను పరిశీలించే బాధ్యత రామకృష్ణారావుకు అప్పగింత. ఇక 12 నుంచి బడ్జెట్ సమావేశాలు, ఎస్సీ బీసీ బిల్లులకు ఆమోదం. ఇక సమావేశాలకు విరామం ఇచ్చి సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం వెళ్తారట. విరామం ఇచ్చి ఢిల్లీకి పోతారట. ఢిల్లీకి పోదాం. ఢిల్లీ కాడ ఏమొద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ కాడ నిరాహార దీక్షలు కూర్చుంటే టక్కున వచ్చేస్తుంది. అదొక్కటే ఇక మన ముందున్న ఆప్షన్. అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ, మాదాపూర్లో 62 మందితో కాల్ సెంటర్, పేపాల్ పేరిట ఫోన్లట. ఉద్యోగులుగా ఈశాన్య రాష్ట్రాల యువత అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు, ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లింపు, నిర్వాహకురాలు ఉద్యోగుల అరెస్టు, గుజరాత్కు చెందిన సూత్రధారి మరో 2 పరారు, అమెరికా వేలలతో నడిచే కాల్ సెంటర్లపై నిఘా పెట్టండి, పోలీసులకు డీజీ శిఖా గోయల్ సూచన చేసిందట. అమెరికన్లు ఎన్ఆర్ఐల లక్ష్యంగా సైబర్ దోపిడీ చేస్తా ఉన్నారట, హైదరాబాద్ కేంద్రం పెట్టుకొని. ఇక ఏసీబీ పేరిట సైబర్ వల, ప్రభుత్వ ఉద్యోగి నుంచి ₹1,00,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు, అరెస్టును బెదిరించి బురిడి, హైదరాబాద్లో ఘటన జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, ఆ ప్రాధాన్యాన్ని అమెరికా, భారత్ గుర్తించాయి. ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలో బహుళ ధృవ ప్రపంచం వైపు అమెరికా, ఇది భారత్కు అనుకూల పరిణామమే. బ్రిటన్లో విదేశాంగ మంత్రి జయశంకర్ మంత్రి వాహనం మీదకి దూసుకొచ్చిన ఖలిస్తానీ వసతులు ఊరికే రావు, పన్నులకు కారణాలున్నాయి, భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడతాం, చర్చల కోసమే గోయల్ అమెరికాకు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్ప్రచారాన్ని జనం పట్టించుకోలేదు. నేను చెప్తున్నాగా, ముఖ్యమంత్రి గారు మీరు చెప్తే ఇంటలేరు కింద జనము, మీ మీద ఎందుకో నమ్మకం లేదు జనాలకి. చెప్పాల్సిన వాళ్ళ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా మీరు ఫలితాన్ని ఆశించుడు, అదే మీ దుర్మార్గం. మంత్రులకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీయే. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు పన్నోళ్ళని లేపి తన్నించుకున్నట్టు అయిపోయింది. వీళ్ళతోటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పన్నోళ్ళని లేపి, భారతీయ జనతా పార్టీ నిమ్మలంగా నిద్రపోయింది, వాళ్ళని లేపి వాళ్ళతో తన్నించుకొని, నువ్వు హెలికాప్టర్ వేసుకొని ఆ ప్రచారానికి పోకుండా జనంత పరువు ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినా కానీ ఫలితం లేకుండా పోయిందని ఒక అయిపోయింది. ఇటు మల్కా కోమరే, అంజిరెడ్డి ఇద్దరు గెలిచే. మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తిగా, వాళ్ళు ఎంత తెలివిగా బీజేపీలు చేసారు చూడు. మల్కా కోమరే అనేటువంటి బీసీని పెట్టి బీసీ వాదాన్ని చూపించి అంజిరెడ్డికి ఓట్లు సంపాదించారు. మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తి కావాలి. ఏపీకి ఎన్డీఎస్ఏ డెడ్ లైన్, 120 మీటర్ల భారీ గొయ్యితో డ్యాం భద్రతకే ముప్పు, ఏడాదిగా పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీత, ప్రాజెక్టుల నిర్వహణ చూసేవారే వాటి ఓనర్లని స్పష్టీకరణ. ముప్పు ముంగిట శ్రీశైలం, ఇక స్పిల్వే దిగువన భారీ గొయ్యి, ఏడాది కిందటే ఏపీకి ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక ఇచ్చిండ్రు. తాజా తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందట. మధ్య భారత రాష్ట్రాలకే లాభం, నియోజకవర్గాల పునర్విభజనతో వాటికి మాత్రమే ప్రయోజనం, దక్షిణాదికే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు నష్టమే, డీలిమిటేషన్కు కొత్త సూత్రం లేదా శాశ్వతంగా నిలిపివేయాలి. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ జరిగితే కొంప మునుగకపోతే అడుగు. 100% డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడున్న జనాభా ప్రకారం తెలంగాణలో 17 సీట్లలో 2 ఎంపీలు పోతున్నాయి, ఇంకా 15 మిగులుతాయి. చాలా డేంజర్ ఉంది అనుకో రాదురి. ఎందుకు అంటే జనాభా సరిగా లేదని, జనాభా ఎక్కువ అసలు జనాభా చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారే జనాభా లెక్కలు తారుమారు చేసే. ఇంకా డేంజర్ ఉంటుంది అది కూడా ఇంకా తక్కువ. లగచర్ల అక్కింపేట భూసేకరణ నోటిఫికేషన్లపై స్టే, అత్యవసరంగా భూసేకరణ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, తదుపరి విచారణ 7 వాయిదా, గ్రామస్తుల సంబరాలు చేస్తారు. లగచర్ల అక్కింపేట భూసేకరణ మేము చేయబోతా ఉన్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే హైకోర్టులు వద్దున ఆయన సాలిగా అని చెప్పి పక్కకు పెట్టే అయిపోయాయి. లగచర్ల వాయ్, హక్కింపేట వాయ్ నోటిఫికేషన్లకు స్టే ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు లైవ్ చూస్తున్న ప్రజలారా, ఒక పోల్లో పాల్గొనండి దయచేసి మీరు అందరూ కూడా.
రైట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా? గెలుస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, గెలవదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్గా శనార్థి తెలంగాణ చూద్దాం. తెలుగులో చావారెడ్డి ఏకంగా 550 థియేటర్లో రిలీజ్ కాబోతుందట. చావారెడ్డి అట మన ఈయన శివాజీ కథ ఆధారంగా తీసిన చిత్రం, అది చాలా బాగుంది. ఇక మై హోమ్ ఏమిటి మాయ, 400 ఎకరాల్లో సిమెంట్ పరిశ్రమ, విలువ 3000 కోట్లు, ఏడాదికి కట్టాల్సిన పన్నులు 6 నుంచి 9 కోట్లు, కానీ కడుతున్న ట్యాక్స్ 25 లక్షలే. గడిచిన 8 ఏళ్ల నుంచి ఇదే తంతు. యూనిట్ 4 ప్లాంట్ కోసం 1000 కోట్ల రుణం, 1500 కోట్ల ప్రాజెక్టుకు రూపాయి ట్యాక్స్ కట్టని మైహోమ్, అపార్ట్మెంట్ల పన్నులు ఎగవేత, మేలచెరులో మైహోమ్ విచిత్ర వేషాలు, వత్తాసు పలుకుతున్న అధికారులు, మైహోమ్ యాజమాన్యం, అధికారుల తీరుపై గ్రామస్తుల గరం అంటూ అక్కడ మేలచెరువు ప్రాంతంలో మొత్తం పన్నులు ఎగ్గొట్టి భూదాన భూములు గుంజుకొని ఏపలమాధారం విలేజ్లో, ఆ తర్వాత సర్వే నెంబర్ 3లో వేల వందల ఎకరాలను చెరబట్టింది మైహోమ్స్. రామేశ్వరరావు. అయితే కేసీఆర్ హయాంలో పరాకాష్లో ఉండే, మరి ఈ హయాంలో కూడా ఈయనకు మద్దతు దొరుకుతా ఉందా చూడాలి. ఎందుకింత మిడిసిపాటు? ఎన్నికల్లో గెలుపోవటములు సహజం. బండి సంజయ్ వ్యాఖ్యలు అవగాహనలేమికి నిదర్శనం. రంజాన్ గిఫ్ట్ ఇచ్చామనడం సరికాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు అంటూ ఒక వార్త. ప్రభాకర్ అన్న మీరు ఏ మాట ఆ మాట చెప్తా. ఆయన ఒక బీసీ బిడ్డనేనా, ఎవరు ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డనేనా, ఆయన టికెట్ నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి, ఆయన అయితేనే గెలుస్తాడని చెప్పినమాట. ఏమైంది ఆఖరికి అట నాకు తెలియదు, నేను విన్నా అంతే ఒకరు చెప్తుంటే. నువ్వే మీ ఓన్ని ఓర్చుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఎట్లా ఓర్చుకుంటారే. టీజీ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్. మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్. 250 అపరాధ రుసుంతో మే 17 వరకు, 500 రుసుంతో 26 వరకు, జూన్ 8-9 తేదీలో పరీక్షలు, జూలై 7న ఫలితాలు రాబోతున్నాయి. రేవంత్ సర్కార్కు హైకోర్టు షాక్. లగచర్ల హకీంపేట భూసేకరణపై స్టే, నోటిఫికేషన్ రద్దు చేస్తూ సంచలన తీర్పు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూసేకరణ చేపట్టొద్దు. ఇక తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్గా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు. బీసీ బిల్లు చట్టబద్ధతపై చర్చ, భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల. కొత్తగా 10,950 VLO పోస్టులు. ఉగాది నుంచి అమల్లోకి భూభారతి. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడింది. సైద్ధాంతికంగా ఓట్లు చీలాయి, అందుకే బీసీ అభ్యర్థులు గెలవలేదు. ఎమ్మెల్సీ బీసీ అభ్యర్థులు గెలుచుడు కాదు, బీసీ అభ్యర్థులు కనీ విని ఎరగని ఓట్లు సంపాదించారు. రేపటి ఉద్యమానికి ఇది నాంది. మొదలైన శ్రీపాల్ రెడ్డి అరాచకాలు. ఎన్నికల్లో సహకరించిన వారికి తాకీదులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివరణ ఇవ్వాలని 16 మందికి నోటీసులు పంపించిండట. చూసుకో మీరు టీచర్లారా, బీసీ సంఘం రాబోతా ఉంది. బీసీ సంఘంలోకి రాగి ఇప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీరు ఎన్నికల్లో బీసీల కోసం పనిచేసిరని చెప్పి మీ అయ్య జాగిరా బీసీలంతా. బీసీ ఉపాధ్యాయ సంఘం భేటీగా అయిపోతే లెక్క. జయశంకర్ పై దాడికి యత్నం. భారత విదేశాంగ మంత్రి లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం. దుశ్చర్యలకు పాల్పడిన ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్న లండన్ పోలీసులు. ఇక ఒంటిపూట బడులు షురు. మార్చి 15 నుంచి మొదలు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర సర్కార్. వీడని ఉత్కంఠ. 13 రోజులైనా 8 మంది జాడలేదు. కొనసాగుతున్న సహాయక చర్యలు. బురద నీటిని తొలగించేందుకు వాటర్ జెట్ల వినియోగం. 8 మంది ఆచూకీ కోసం కేరళ నుంచి కడవార్ డాగ్స్ అట. ప్రమాదం గురించి ప్రభుత్వానికి ముందే తెలుసు, కానీ కావాలని దాచిపెట్టిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మిగతా అయితే పల్లవి సూర్యోదయం. రెడ్డిగా కార్యకర్తలను చూసి గర్వపడుతున్న కొత్త ఎమ్మెల్సీలకు అభినందనలు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విశేష తెలియజేసింది గెలిచినటువంటి అభ్యర్థులకు.
రైట్గా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. మార్చి 12 నుంచి బడ్జెట్ సమావేశాలు. కొత్త మండలాలకు 217 పోస్టులు. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టులు మంజూరు. ఫ్యూచర్ సిటీ బోర్డు గ్రీన్ సిగ్నల్. ఉగాది నుంచి భూభారతి అమలు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్. త్వరలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ బృందం అంటూ తెరలేంది ఇవాళనే. లండన్లో కేంద్ర మంత్రిపై దాడికి ప్రయత్నం. ఇక సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ ఈ నినాదంతో ముందుకెళ్తామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. ప్రజా విజయంతో మరింత బాధ్యత పెరిగింది. ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు. అడుగడుగున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ తోడు దొంగలు. రేవంత్ గాలి మాటలకు సమాధానం ఎందుకు చెప్పాలి? ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు అని చెప్పేసి బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఎమ్మెల్సీ గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ఎండల దృష్ట్యా ముందే పెట్టాలని పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తూ ఉందట. ఇక రేవంత్ సర్కార్కు హైకోర్టు షాక్. భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులు. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకరణ ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ కృష్ణా నీళ్ళ కాడ ఎదురు దెబ్బ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ, ఈ లగచర్ల భూముల కాడ ఎదురు దెబ్బ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా అర్థమవుతుందా ఏమవుతుందో? ప్రమాదం జరుగుతుందని తెలిసినా సర్కార్ నిజాలను దాచింది. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై కేటీఆర్ సీరియస్. ఇక కార్మికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసిందని ఆయన ఫైర్ అయ్యాడు. గట్టిగా 8 మంది జాడ కోసం కేరళ నుంచి జాగిలాలు తీసుకొచ్చారట. ఆర్మీ హెలికాప్టర్లో తెప్పించిన అధికారులు అవసరమైతే రంగంలోకి రోబోలు కూడా దిగబోతా ఉన్నాయట. ఈ త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తాం. బీజేపీ బీఆర్ఎస్ వద్దే శ్రీధర్ బాబు అన్న, ఇంకేం గిఫ్ట్లు ఇచ్చి పాడైతావు. మీరు గిఫ్ట్ ప్యాక్ చేసే వరకల్లా మీ ఇంటికి డెలివరీ అవుతుంది, మీ ముఖ్యమంత్రి గారింటికి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు అది ఇడిసపెట్టు. రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ మీటింగ్లో మాట్లాడుకుంటే ఈయన ఓడిపోయినా గెలిచినా పెద్ద లాభం ఏం లేదని చెప్పాడు. అభ్యర్థిని, సొంత అభ్యర్థిని ఓడిపోయినా లాభం లేదని చెప్తాడా? పార్టీకి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా? 68% మంది గెలిచే ఛాన్స్ లేదని చెప్తా ఉన్నారు. 68% మంది గెలిచే ఛాన్స్ లేదని చెప్తా ఉన్నారు. ఇంకా మీరు మేల్కోకపోతే ఎవడేం చేస్తాడు దానికి? ఇంకా మీరు ఆ భ్రమణాలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం. మేము బీజేపీకి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాం, త్వరలో మళ్ళీ ఇస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందన. ఇక ఎమ్మెల్సీల గెలుపుతో బీజేపీలో జోష్. ఆయా జిల్లాలో నాయకుల సంబరాలు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాడతామని ధీమా వ్యక్తం చేస్తున్నట. ఇప్పుడు మీరు పెద్దగా పోరాడాల్సిన పని కూడా లేదు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన ఈ ప్రభుత్వం పాడి ఆయన్నే బేరుస్తూ ఉంటాడు. ఈనాడు రైట్గా ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు. విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం. RRR వరకు HMDA విస్తరణ. 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ. 10,954 మంది గ్రామ పరిపాలనా అధికారుల నియామకం. నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా. యాదగిరిగుట్ట టీటీడీ తరహా ప్రత్యేక బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుందట. ఆ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ముఖ్యమంత్రికి ఓటర్లు కర్రు గాల్చి వాత పెట్టారు. కర్రు గట మామూలు కర్రు కాదు అదిగా. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్సీల ఎన్నికపై విజయోత్సవాలు చేసిండ్రట నిన్న. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై బట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం కేబినెట్ నిర్ణయం అట. బట్టి తర్వాత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం. ఇక బీసీలను అయితే ఏ కూర, ఎందుకంటే వర్షాన్ని అవుతుంది. త్వరలో భాజపాయేతర సీఎంల సమావేశం. వర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలపై వ్యతిరేకతను చాటే ఛాన్సు. హైటెక్స్ వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చిస్తారట. అయ్యో ఆవు, నిన్న ఏది ఆ వీడియో ఉందా? కాంగ్రెస్ పార్టీల చేరమని గూడెం మైపాల్ రెడ్డికి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది పంపించాడు. ఏది ఏది కండవ కప్పిండు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు ఎవరిని? గూడెం మైపాల్ రెడ్డిని. గూడెం మైపాల్ రెడ్డి నిన్న కార్యకర్తల మీటింగ్ పెట్టి ఏమన్నాడంటే, ఇగో కాంగ్రెస్ పార్టీ నా డాష్ల పార్టీ. గూడెం మైపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంటు. మరి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండవ కప్పిన తర్వాత ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఏమైనా ఉందా? మరి షోకాజ్ నోటీసు, సస్పెన్షన్ అట్లాంటిది ఏమైనా ఉందా? ఆయన రెడ్డి గారు కాబట్టి ఉండదా? ఏం డ్రామాలు ఇవి, ఇంకెంత కథ. ఇక్కడదే ఒకసారి లాక్ ఓపెన్ చేయి. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీపై నిన్న నేను అనకూడని పదం ఉంది ఇక్కడ కాంగ్రెస్ నా 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 మెడలో కాంగ్రెస్ పార్టీ అని అంతే పార్టీ అని నా దౌడాలో కాంగ్రెస్ పార్టీ అని తిట్టినారు. కానీ పొట్టు తిట్టే మైపాల్ రెడ్డి చెప్పిన వాళ్ళకే పటాన్చెరు నియోజకవర్గంలో పోస్టింగ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్న మైపాల్ రెడ్డి చేత పార్టీని తిట్టించిన రేవంత్ రెడ్డి పొంగులేటిలు పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలా వద్దా మైపాల్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి చూపెట్టిన మైపాల్ రెడ్డిని కఠినంగా శిక్షించే దమ్ము రేవంత్కు ఉందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే అరెస్ట్ చేసి లోపల వారేయాలి. ఇప్పుడు చూపెట్టి కానీ దమ్ము ఏ పార్టీతో మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి లవడల పార్టీ అన్నాడు కథం అయిపోయా ఓడిచిపోయిందా? ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకునే దమ్ము నిజంగా మీకుందా? కాంగ్రెస్ పార్టీని గంత పెద్ద మాట అన్నాడు. నేను పార్టీని కూడా అనలే, ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్చిపారేసిన. రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ని ఎట్లయితే జించేసిరు, నేను అదే పని చేసిన, నాకు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసినావు. మరి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారు ఏకంగా గంత పెద్ద మాట అన్నాడు. రెడ్డి గారిని అట్లా అనొద్దు, మళ్ళీ అట్లా ఉండదు లెక్క. రెడ్డి కోట కింద మాఫీ చేస్తావా? ఇప్పుడు చూపెట్టిగా నీ పర్ఫార్మెన్స్ బీసీల కోన్యాయము వాళ్ళకో న్యాయమా? వట్టిగా గాంధీపోటు వెనుక పెట్టుకొని తిట్టి మాట అనకూడని మాట ఏం మాటలు అవి పార్టీని పార్టీని ఇప్పుడు చెప్పుగా ఇప్పుడు ఏమైంది మరి? షోకాజ్ నోటీసు సస్పెన్షన్ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరంతా కష్టపడి నిర్మించుకున్నటువంటి పార్టీని గదాంతో పెట్టేసింది ఆయన. ఈయన ఎవరు మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి గారు కనువగప్పొచ్చాడు. ఇగో కాంగ్రెస్లో చేరిన మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ఇంత పెద్ద మాట అన్నాడు. ఇప్పుడు దానికి వీడియో ఆధారం కూడా ఉంది. ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పురిగా. చూపెట్టింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఓ రకంగా మీకు చూపెట్టినట్టే. ఇప్పుడు పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే చేరింది కదా, కనో కప్పిండు కదా. కప్పిన తర్వాత ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే తిట్టించిరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మైపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకునే దమ్ము మీకు ఉందా? చెప్పిగా ఇవన్నీ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఇది బీసీలది ఎందుకు అవుతుంది మళ్ళన్నా, ఇది మాది రెడ్లది అని చెప్పేది ఉంటే గదన్నా ఓపెన్గా చెప్పు. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు అంటున్నాడు. ఇప్పుడు బీసీ ప్రజలారా, ఇగో ఇలా డ్రామా 42% ఇవ్వాలి బీసీలకు, మేము కడుపులకేం దేవి పెడుతున్నామని చెప్తున్నారుగా. ఈ ఎమ్మెల్సీ సీట్ల కాడ చూడండి, పైకి గుమగుమలు, వంటగదిలో బొద్దింకలట, అనేక రెస్టారెంట్లో శుచి శుభ్రత లేని కిచెన్లు, పరిసరాల్లో కీటకాలు, తుప్పు పట్టిన పాత్రలు, సిబ్బంది కొరత. ఓ రెస్టారెంట్లో తనిఖీ చేస్తున్న అధికారులు. అంతరిక్షంలో సునీత ధైర్యం, ఉక్కు మహిళ సంకల్పం అంటూ ఆమె ఎప్పుడు వస్తుందో ఏమో. రేపు మహిళా దినోత్సవం కదా. హకీంపేట లగచర్లో భూసేకరణకు బ్రేక్, నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా వేసింది కోర్టు. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం, స్థలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యము, మల్కాజ్గిరి ఎంపీ సీట్లో మాత్రం అటు తాండూరుకి ఏం తీసుకొచ్చి ఆమెకి ఇష్టం లేకుండా, ఆమెకి ఇష్టం కూడా లేదు. అనంతరం మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ అన్నట. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం, టెలికాలర్ వేషం, డాలర్ గాలం. నగరంలో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు, ప్రధాన నిందితులతో సహా 63 మందిని అరెస్ట్ చేసిరట. ఇది ఇందులో ఉన్నటువంటి వార్తలు. ఈమె లాస్ట్ నెక్స్ట్ రైతేడ్చిన రాజ్యం, ఈమె ఇంకా ఏడుపులలోనే ఉంది, ఇంకా దిగలే. మరాఠీ మంటలు, ఆర్ఎస్ఎస్ నేత బయాజీ వ్యాఖ్యలపై బగ్గుమన్న మరాఠాలు, రాజద్రోహం కేసు పెట్టాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్. రైతు ఏడ్చిన రాజ్యం,
దేవుడు పోయి దయ్యం వచ్చిందట. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం, కన్నీటి సేద్యం. నీళ్ళు అడిగినా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రాజెక్టుల పరిధిలో ఎండుతున్న పంటలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన నీటి గోస. గడ్డెనవాగు కింద యాసంగి ప్రశ్నార్థకం. వెంగళరావు ప్రాజెక్టు కింద దుర్భిక్షమే. ఇరుకుల్లవాగు వట్టిపోయి రైతుల గగ్గోలు. నారాయణపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్న 10 ఏళ్లలో తొలిసారి నీటి కటకట. రైతు కళ్ళ ముందే ఎండుతున్న పంటలంటూ పురుగుల మందు తాగిన రైతు దంపతులు అప్పుల బాధ భరించలేక అఘాయిత్యం. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం. రుణమాఫీ కాక పెరిగిన అప్పులు. ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం. ఇప్పటికి రాలిన మట్టి పూలు 442 అన్నదాత బలవన్మరణం. దిగుబడులు రాక రుణభారం. మనస్తాపంలో పురుగుల మందు తాగిన ముత్తన్నపేట రైతట. తెలంగాణను గత పాలకులు పచ్చగా చేసినంటే, పచ్చగా చేసి తెలంగాణ కడుపుని నిండి మరి ఇప్పుడు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? కేసీఆర్ గారి పాపం కూడా లేదా ఇలా? మరి బీసీ కోటాపై తీర్మానం. ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్. అసెంబ్లీలో 2 వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టిన ఆమోదిస్తాం. ఓఆర్ఆర్, RRR మధ్యన 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ. అందుకోసం డెవలప్మెంట్ అథారిటీ 90 పోస్టులు మంజూరు. 11 జిల్లాలకు HMDA విస్తరణ. మహిళా శక్తి పాలసీకి ఆమోదం. టీటీడీ తరహాలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు. కేబినెట్ నిర్ణయాలు మంత్రులు పొంగులేటి, పొన్నం వెల్లడి. ఇక సీఎం వర్సెస్ మంత్రులు. కొడంగల్ లిఫ్ట్ అంచనా వ్యయం పెంపుపై కేబినెట్లో వాడివేడి చర్చ. సీఎం ప్రతిపాదనకు నీళ్ల మంత్రి నో చెప్పిండట. మిగిలిన ప్రాజెక్టులు ఎండబెట్టి ఒక్కదానికే నిధులు ఎలా ఇస్తామన్న మంత్రులు అంటూ నేను చెప్తున్నాగా, మంత్రులే ముఖ్యమంత్రిని పెద్దగా పట్టించుకుంటలేరు. సీరియస్గా డేంజర్ అవుతుంది. పెద్దగా పట్టించుకుంటూనే లేరు. ఆయన చెప్పింది. లగచర్ల తొలి గెలుపు. లగచర్ల అక్కింపేట భూసేకరణపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు. అంత అత్యవసరం ఏమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. రేవంత్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ. రైతుల వైపే నిలిచిన న్యాయస్థానం. 38వ సారి నేడు ఢిల్లీకి సీఎం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీ పోయి మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళొచ్చి మళ్ళీ రేపు మళ్ళీ పోయేది. రేవంత్ వచ్చారు, ఓడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు జోష్ మీద నరేందర్ రెడ్డి. సీఎం ప్రచారం తర్వాతే ఎమ్మెల్సీ ఫలితం తారుమారు. కాంగ్రెస్ నుంచి మంచి చేస్తేనే ఓటు వేయాలన్న కొంప ముంచింది. నరేందర్ రెడ్డి ఓటమిపై ఆయన అనుచరుల మండిపాటు చేస్తూ ఉన్నారట. పొంగులేటి ముక్తసరి పూర్తిగా సైలెంట్ అయిపోయిన రెవెన్యూ మంత్రిట. కేసీఆర్ టాస్క్ సూపర్ హిట్ అంట. ఉపాధి లక్ష్యంగా తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ అకాడమీ ఏర్పాటు. పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు 2014లో అంకురార్పణ. అధికారంలోకి రాగానే ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల వ్యవధిలో 9.84 లక్షల మందికి ప్రయోజనం. పాలసీ రిపోర్ట్లో ప్రశంసలు కురిపించిన నీతి ఆయోగ్. కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు ఇదే నిదర్శనమని కేటీఆర్. గతంలో వెనుకడ వీళ్ళు పెట్టిపోయిన మొలకలట ఇప్పుడు చిగురిస్తా ఉన్నాయట. వీళ్ళు తీసుకొచ్చిన రైతు పాలసీలేమో ఇక్కడ ఎండిపోతా ఉన్నాయి. అట్లా మంచి జరిగితేనే వాళ్ళ ఖాతా, చెడిపోగానే మంది ఖాతా. మరి కట్టిన ప్రాజెక్టులు మంచిగా ఉంటాయి. అయ్యేం చెప్పొద్దు. అయ్యో, ఇంటర్ పేపర్ లీకు. ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం. పరీక్ష కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పీ సిబ్బంది స్క్వాడ్ మొబైల్ స్వాధీనం. విచారణ కోసం ఠానాకు తరలింపట. ఇక ప్రమాదం అని తెలిసి SLBCపై హెచ్చరికలను పెడచెవిన పెట్టే సర్కార్. 2020లోనే టన్నల్ ప్రాంతం డేంజర్ జోన్గా గుర్తింపు. సొరంగంలో 13.9 కిలోమీటర్ల ప్రాంతంలో నేల బలహీనం. దృఢత్వం లేదని హెచ్చరించిన అంబర్గ్ టెక్ కేజీ సంస్థ. నీటి ఊట ఉన్నదని తేల్చిన సిస్మిక్ అంచనా నివేదిక. 5 ఏళ్ల నాటి హెచ్చరికలను బేఖతారు. 5 ఏళ్ల కింద హెచ్చరిక చేస్తే 4వ ఏడాది నాడే నువ్వు చర్యలు చేపట్టేది ఉండే కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 10 ఏళ్ళు ఏం చేసినావు అప్పుడు? ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఆటో నడవక అప్పులు తీర్చలేక బలవన్మరణం. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. భారతీయుల పిల్లలకు బహిష్కరణ ముప్పు ఉందట అమెరికాలో. ఇక GHMCలో అటకెక్కిన TDR. కమిషనర్ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు. గత ప్రభుత్వంలో ఆదర్శంగా నిలిచిన TDR సర్టిఫికేట్లు. ఇసుకే బంగారం. నెల రోజులైనా దిగిరాని ధరలు. బెడిసి కొడుతున్న కొత్త విధానం. 2,000 దాటిన టన్ను ఇసుక నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉందట. ఈమె గోసి ఈమె ఎలా పోసుకుంటా ఉంది. కానీ